నేను ధర్మపురికి బస్సులో వెళ్ళానని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా. బస్ స్టాండ్ నుంచెళ్ళి నియర్లీ 10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో కూడా వెళ్ళవచ్చు. ఇదంతా డెకరేషన్ ఎందుకంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి. నాకు తెలిసి మార్నింగ్ వ్యూ కంటే నైట్ వ్యూ వస్తే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆలయంలో నిద్ర చేస్తే కూడా మంచిదని చరిత్ర ఉంది. ఇక్కడ ఏంటంటే మనం వెళ్ళే మార్గంలో కాలభైరవుడి గుడి కూడా ఉంటుంది. దీని పక్కనే మనకు నేను షార్ట్ వీడియోలో చెప్పాను ఇనుప స్తంభం అని. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల డిస్టిక్లోని ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి తెలుసుకుందాం. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. నరసింహస్వామి వారు ఉన్న క్షేత్రములు ధర్మపురి, యాదాద్రి. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 11 వరకు జరుగుతాయి. ఇక్కడ శేషప్ప కవికారు కూడా ఉన్నారు. ఇక్కడ ఆలయము హిస్టరీ ఏంటిదంటే, ఈ ఆలయం ఏంటంటే కళ్యాణి చాళుక్యులు, బాదామి చాళుక్యుల కాలం నాటిది. 1800 సంవత్సరంలో దక్షిణ వాహిన గోదావరి తీరాన వెలిసిన ఈ ఆలయము. చూడండి ఇక్కడ పురాతన కాలమైన ఈ ఆలయము, ఈ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందంటే చూడండి. ఎంత మనకు ఎక్కడ కనిపించిన విధంగా ఇక్కడ యమధర్మరాజు ఆలయం కూడా ఉంటుంది. గండదీపం కూడా ఉంటుంది. మనం 10 రూపీస్ టికెట్ తీసుకుంటే అక్కడ ఆయిల్ పోస్తే మనకు అపమృత్యు నివారణ దోషం కూడా కలుగుతుంది. కుజదోషానికి పెట్టింది పేరన్నట్టు. ఇక్కడ నరసింహస్వామి వారు 4 రూపాల్లో మనకు కనిపిస్తారు. చూడండి ఇక్కడ క్రౌడ్ కూడా బ్రహ్మోత్సవాలు కాబట్టి జనరల్గా బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరుగుతాయి, కానీ ఇక్కడ కూడా జరుగుతాయి అన్నట్టు, కానీ ఎవరికి తెలియదు. సో స్వామివారు 4 రూపాయలు నేను చెప్పాను కదా. 4 రూపాయలు ఏంటంటే ఉగ్ర నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, యోగ నరసింహస్వామి వారు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దాని పక్కనే ఈ టెంపుల్ పక్కనే రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ టెంపుల్ లోపల స్వామి ఆంజనేయ స్వామి కూడా కనిపిస్తారు. చూడండి ఇక్కడ ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఒక్క డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కానీ చూడండి ఎలా ఉందో. పురాతన కాలమైన గుడి కాబట్టి చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉందన్నట్టు. ఇక్కడ నాగదేవతడే సంబంధించి ఉంది. ఇది గుడి ఆవరణంలో తీసిన వీడియో. ఇక్కడ ఫొటోస్ దిగే పర్సన్స్ అక్కడ దిగుతున్నారు. మండపం అని ఉంది అక్కడ. ఇక్కడ పూజ చేయించుకున్నట్టు చాలామంది. ఇక్కడ అల్వార్ల మండపం అని కూడా ఉంది. చూడండి ఇది అద్దాల మేడ అన్నట్టు. ఇక్కడ స్వామివారిని ఒక 10 రూపీస్ మార్నింగ్ ఇచ్చి ఇలా ఊపుతారు. స్వామివారిని ఊయలలో ఊపినట్టు. దీన్ని అద్దాల మేడ కూడా అని అంటారు. జనరల్గా చూడండి ఎంత బాగుందో వ్యూ. మాత్రం అన్నీ బాగున్నాయి అన్నట్టు. మనం వెళ్ళాల్సిన క్షేత్రంలో ఇది కంపల్సరీ ఒక క్షేత్రం అన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ కళ్యాణం కూడా ఏదో జరుగుతుంది. నేను నార్మల్గా ఫొటోస్ తీశాను. వీడియోలో చెప్పాను కదా నాగదేవత ఏదో ఉందని. చూడండి ఇది కూడా ఇసుక స్తంభం లాంటిదే. ఇక్కడ అన్నదానం జరుగుతుంది రోజు. అన్నదానానికి కూడా మనం మన ఫ్యామిలీ పేరు మీద అలా మనం ఇవ్వచ్చు అన్నట్టు. ఇది ఇక్కడ దారాలు, ఫొటోస్ అన్నీ ఇక్కడ టెంపుల్ లోపల కూడా అమ్ముతున్నారు. ఇదేంటంటే స్వామివారిని ఊరేగించేది అన్నట్టు. ఇదంతా ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉందండి. చూడండి ఇక్కడ తులసి అమ్మవారు, హనుమాను. నెక్స్ట్ ఏంటిదని అంటే వ్యూలా ఇటు మొత్తం టెంపుల్ కవర్ అయ్యేటట్టు మొత్తం తీసాను. ఇక్కడ నరసింహస్వామి వారు కూడా అక్కడక్కడ పిక్చర్స్ ఉంటాయి. ఇది గురు నరసింహస్వామి వారి యొక్క ధ్వజస్తంభము. ఇక్కడ లోపల ఎంట్రీ ఇలా ఉంటుందండి. సిద్ధి గణపతి. నెక్స్ట్ ఏంటిదని అంటే ఈ ఉత్సవాలలో స్వామివారికి స్పెషల్గా ప్రసాదం చేస్తారట. ఇక్కడ కాయిన్స్ పెడుతున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం. ఇది ధ్వజస్తంభం అన్నట్టు. లోపల ఆర్కిటెక్చర్ ఫొటోస్ వీడియోస్ తీశాను. చాలా బాగున్నాయండి. ఇది శేషప్ప కళావేదిక. అక్కడ కళ్యాణం జరుగుతుంది. చూడండి ఆర్కిటెక్చర్ కానీ ఏదైనా కానీ చాలా డిఫరెంట్గా ఉంది. నేను వెళ్ళిన రోజు అయితే ప్రతి ఒక్క టెంపుల్లో ప్రతి ఒక్కటి ఏదోటి జరుగుతూనే ఉంది. ఇక్కడ హోమం జరుగుతుంది, స్వామివారు ముందున్నారు, ఇంకేదో కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ అన్ని వాటర్ ఫెసిలిటీస్, మెడికల్ క్యాంపు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ మనము గడ్డి తీసుకొని
ఆవులకు కూడా గోసేవ చేయొచ్చు. ఆ పక్కనే లడ్డు పులిహోర కూడా ప్రసాదాలు దొరుకుతాయి. ఇక్కడ ఏందంటే శివ, కేశవులు, రాములు, వేణుగోపాల స్వామి అందరూ ఉంటారు కాబట్టి ఇది హరిహర క్షేత్రం కూడా అంటారు. బ్రహ్మదేవుడు స్వయంగా తపస్సు చేయడం వల్ల ఇక్కడ బ్రహ్మగుండం కూడా ఏర్పడింది. దీన్ని త్రిమూర్తి క్షేత్రముడు కూడా అంటారు. నాకు తెలిసి ఈ ఈ వీడియోలో నేను మొత్తం టోటల్‌గా టెంపుల్‌ని కవర్ చేశాను.